సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఎరుక పరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడి కలడని తెలియజేసే సాయి. అద్భుతం. ఇది ఒక ఎక్స్ప్రెషన్. అవునమ్మా. గురువుగా, దైవంగా, అంతేగా, చీమలో బ్రహ్మలో, అంటే అన్ని విధాల మనకి అన్ని ఫిలాసఫీలు ధర్మానికి సంబంధించి అద్వైతం అనొచ్చు, విశిష్టాద్వైతం, ద్వైతం అన్నీ కలగలిసిన ఒక అద్భుతం. సమస్త మార్గాలకే అది కన్వర్జెంట్ పాయింట్లో నుంచి పుట్టింది. గొప్పగా ఉంది గురువుగారు. గురువుగారు, బాబా వారి సమక్షంలో కులాలకి మతాలకి అతీతంగా అందరూ వచ్చేవారు అంటారు. అన్య దేశస్తులు కూడా వచ్చేవారు కదా. ఈ అంశం గురించి కొంత చెప్పగలుగుతారు? ఎందుకంటే షిరిడీ సాయిబాబా వారి సమయంలో మత సామరస్యం అవసరం అప్పుడు సమయానికి. సత్యసాయిబాబా వారి సమక్షంలో ఏ విధంగా ఉండేది గురువుగారు? ఎందుకంటే హైందవ ధర్మానికి సంబంధించిన స్క్రిప్చర్స్ని కానీ అంశాలని ఎక్కువ ప్రస్తావించేవారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాం. నిజానికి ముందే మనం ఒక మాట అనుకున్నాం, ఏమిటంటే వేదం వసుధైక కుటుంబ నిర్మాణం చేయమని అడిగింది. అది అంటే యూనివర్సల్ ఫ్యామిలీ. ఇవాళ యూనివర్సల్ ఫ్యామిలీ అంటే 4 మతాల వాళ్ళని 4 కులాల వాళ్ళని గదిలో పెట్టి మేము వసుధైక కుటుంబం అంటేది కాదు. మనస్సుని, తలపులని, భావాలని దాటి సర్వమత సమన్వయం చేసుకుంటూ సమస్తమైన మతాలని గౌరవిస్తూ ఒకే మార్గంలో పయనించగలిగినట్లయితే, ఆ పయనించడానికి కలిగిన మార్గం ఏమిటని కనుక అర్థం చేసుకున్నట్లయితే, బాబా గారి సందర్భంలో వారి సన్నిధిలో కులం అనే మాట నేను వినలేదు. ఇన్నేళ్లలో రూమ్లోనూ వినలేదు, రూమ్ బయట వినలేదు. మతం గురించిన ప్రస్తావన ఆయన చేయలే, అస్సలు చేయలే. పైగా ఏమన్నారంటే, మతాంది ఏమున్నది, ఒక మనిషి మతిలో నుంచి పుట్టేదే మతం కదా, ఏముంది దాంట్లో అన్నారు. అలాగే ఇంకొక రెవల్యూషన్ ఏమిటంటే, దీనికి అనుబంధంగా మనం దేవుడు 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 అని ఆకాశంలోకి చూపిస్తాం కదా. ఆయన ఏమన్నారు అంటే, దేవుడనగా వేరు దేశమున లేడు, తాను చేయు పనులయందు తగిలి ఉండు. సింపుల్, అర్థమైపోయింది. మనం దేవుడు అనగానే అది ఒక ప్రత్యేక సింహాసనము, వింజామరులు, గందరగోళం ఇదంతా ఉంది. ఆయన అసలు కుల మతాతీతమైనటువంటి భావనలో వారి సన్నిధిలో 62 నుంచి అంటే 40 మంది వారి చుట్టూ ఉండగా చూసిన నేను 4 లక్షల మంది మంది మధ్యలో వారుండగా కూడా చూశా. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అసలు నో ఇలేషన్, నో డిఫ్లేషన్. హీ వాజ్ జస్ట్ లైక్ దట్, అన్టచ్డ్. తర్వాత మతాలు అంటారా, మతం చెడ్డది కాదన్నారు ఆయన. మతం అంటే మార్గమే, దాన్ని అక్కడికి వదిలేయండి. మానవతని మించినటువంటి మమతను మించిన మాధుర్యం, మాధుర్యాన్ని మించిన రుచి, రుచిని మించినటువంటి శుచి, శుచిని మించినటువంటి బతుకు ఉందా అని ప్రశ్నించారు. అబ్బా గురువుగారు ఎంత గొప్పగా చెప్పారండి. ఆ క్రమం మనం అర్థం చేసుకోగలిగితే వీళ్ళందరూ, ఇప్పుడు ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు ఉన్నారు. కెన్ యూ కాల్ హిమ్ ఏ ముస్లిం అమ్మా? కెన్ యూ కాల్ హిమ్ ఏ హిందూ? లేదు. బాబా గారు ఏం చేశారంటే, ఆయన వచ్చిన ప్రకటన ఒకటి చేశారు 14వ ఏట. నేను ఎందుకు వచ్చాను అని 14 ఏళ్ల ఒక బాలుడు వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీన జనోద్ధరణ, ఇదే ఈ అవతారానికి, లేదా నేను వచ్చిన 3 పనులు నేను చేయటానికి వచ్చానన్నారు. అవతారం మనం అందాం, ఆయన అల్లా పాపం. కాబట్టి వేదోద్ధరణ అనగానే ఆ చతుర్వేదాలను ఉద్ధరించడం మాత్రమే కాదు, ఆధునికమైనటువంటి విద్యకి హ్యూమన్ వాల్యూస్తో కలిపి కనుక చెప్తే అదే ఈ కాలానికి వేదం అన్నారు ఆయన. వేదాలు మంత్ర సమ్మతాలవి, మంత్రాన్ని దాటుదాం, మాటగా మార్చుకుందాం, దాన్ని జీవితంలో ట్రాన్స్లేట్ చేద్దాం, అయిపోయింది. కాబట్టి ఆ వేదోద్ధరణలో భాగంగా ఏమున్నాయి, మనకి భజన సాంప్రదాయం ఉంది, భక్తి సామ్రాజ్యం ఉంది,
వీటన్నింటికి ఏం చేశారంటే రోజు శ్రీ సూక్తము, పురుష సూక్తము, నీలా సూక్తము, భూ సూక్తము, అంటే సూక్తాలన్నీ కూడా ప్రశాంతి నిలయంలో ఆనాటి నుంచే వారు ప్రారంభించారు. తర్వాత భజనలు ఉన్నాయంటే అల్లా తుమ్హో ఈశ్వర్ తుమ్హో అని పాడించారు ఆయన. ప్రపంచం యాక్సెప్ట్ చేసింది. ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే పరమత సహనానికి ఒక పరాకాష్ఠ సత్యసాయి భగవానుడు. అసలు ఆయన దాని గురించి పట్టించుకోలే. కోర్బీ అని ఒక ప్రొఫెసర్ ఫ్రమ్ మహారాష్ట్ర వచ్చి ఆయన దగ్గర పనిచేశారు. ఈజ్ అ ముస్లిం. చేస్తే ఆయన అన్నారు, బాబా నేను మీ దగ్గర కూడా జీతం తీసుకోవటం న్యాయం కాదు, ఎంతో ప్రపంచానికి సేవ జరుగుతుంది, నన్ను వదిలిపెట్టండి, నేను జీతం తీసుకోను అన్నాను. బాబా ఏమన్నారో తెలుసా, జీతం అనబడేటువంటిది నేను ఇవ్వాలి, అది నా ధర్మం, లౌకిక ధర్మం. జీతం నీ ఒక్కడికి కాదు, నీ కోసం కాదు, నీ కుటుంబం ఎలా బతుకుతుంది కనుక జీతం ఇవ్వాలి. కనుక నీ కుటుంబ ధర్మాన్ని నువ్వు పాటించకపోతే నేను కారణం అవుతా, కనుక నువ్వు జీతం తీసుకోమన్నారు. వెరీ ప్రాక్టికల్, అంతే కదా. ఇప్పుడు మనందరం మంత్లీ శాలరీ అనుకుందాం, ఎవరి కోసం? అంతా మన కోసం కాదు, అసలు దాంట్లో మందే ఉండదు. అవును, ఆ కుటుంబం భద్రంగా హాయిగా బతకాలని, ప్రశాంతంగా ఉండాలని కదా. ఇది ఆయన ప్రాక్టికల్ చేశారు. అంటే అది ప్రాక్టికల్ ఫిలాసఫీ, మనం అనుష్ఠాన వేదాంతం మాట వాడుతుంటాం కదా, దాన్ని ఆయన ఆచరించారు. అందువలన కులము మతము ఈ జాడ్యం అక్కడ లేదమ్మా. చైనీస్ బాయ్స్ యంగ్స్టర్స్ వచ్చి త్యాగరాజస్వామి కృతులు పాడారు. అవును, నాకు తెలుసుగా, అది పాడారు. ఇది ఈవేళ పాడి ఉండొచ్చు, కానీ అది వారు ఉన్న టైంలోనే ఆ ట్రైనింగ్ అలా ఇచ్చారు. తర్వాత వేదాలు అన్నీ కూడా 8 సంవత్సరాలు రాకుండానే మన పిల్లలకందరికీ కూడా నేర్పారు. ఇంకొకటి అంటే రివల్యూషనరీ ఆస్పెక్ట్ చెప్తున్నాను. గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవకూడదు. ఇది నేను ఒక ఇంటరాక్షన్లో నాతోనే చెప్పిన మాట, ఇవాళ ప్రపంచానికి చెప్తున్నాను. గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవకూడదని మనకంటే ముందు వచ్చిన పెద్దలు చాలామంది పండితులు అలా చేయకూడదండి, వాళ్ళు అలా చేయకూడదు, వాళ్ళకి చాలా కష్టం, వేదం వాళ్ళు నేర్చుకోకూడదు, ఇవన్నీ చెప్పారు. స్వామి అన్నారు, మరి వేదాన్ని వేదమాత అని ఎందుకు అంటున్నారు? వేద పురుషుడు అనేది ఒక చోట ఆగచ్చు కదా, వేద మాత అని ఎందుకు అంటున్నారంటే అక్కడ మాత అంటే నువ్వు చెప్పుకునే బయలాజికల్ మదర్ కాదు, మాత అంటే మూలము అని అర్థం. నీ మూలం ఏమిటంటే నీ తల్లి, నీ మూలం. అవును, నీ ఆయువు నీ తల్లి, నీలో ఉన్న సంస్కారం నీ తల్లి, అదొక పర్సంటేజ్. కాబట్టి వేదమాత అంటే వేద మూలము గ్రహించమని అర్థం. వేద పురుష అంటే అభివ్యక్తమైంది, మేనిఫెస్ట్ అయింది. వేదం ఈ రూపంలో ఒక మంత్రంగా, గానంగా, సామవేదం అంతా గానం కదా, అవును, ఋగ్వేదం అంతా మాట కదా, యజుర్వేదం అంతా కర్మకాండ కదా. మరి ఈ 3 ఆట మాట పాట 3, ఈ 3 లేకుండా ఎట్లా ఉన్నాయి? ప్రపంచం 3ంటితో నడవాలి కదా అని ఇట్లా ఆయన చేసి, ఈవెన్ ముస్లిమ్స్, జోరాస్ట్రియన్స్ వాళ్ళు అగ్ని పూజ చేస్తారు, వాళ్ళకి అగ్నే దైవం. అది కాదా అంటే అవును, మన పూజల్లో కూడా, మన కైంకర్యంలో కూడా హారతి ఇవ్వకుండా లేదుగా, అవును, జ్యోతి ప్రకాశనం చేయకుండా లేదుగా. ఇక్కడ ఓ మాట చెప్పాలి, మామూలుగా సాంస్కృతిక కార్యక్రమాలు మనకి ఇన్విటేషన్స్ పుంఖానుపుంఖంగా వస్తుంటాయి. జ్యోతి ప్రజ్వలనము అని రాస్తారు, జ్యోతి ప్రకాశనం, ప్రకాశనం అనే పదం వాడాలన్నారు. ప్రజ్వలన అంటే మంచిది కాదు, అది హార్ష్. కాబట్టి ఇవన్నీ కూడా చాలా బేసిక్గా ఉన్నటువంటి ఆ వేద మూలాలన్నీ కూడా చాలా సునాయాసంగా అచ్చమైన తెలుగులో ఆయన చెప్పారు. కాబట్టి భజన సాంప్రదాయం కానీ, వేద పఠనం కానీ, వేద శ్రవణం కానీ, గాయత్రి విషయానికి వచ్చేప్పటికీ ఆయన అసలు నిర్ద్వంద్వంగా ఒక మాట చెప్పారు, అసలు గాయత్రియే అమ్మవారి స్వరూపం, ఆమె స్త్రీ స్వరూపం. స్త్రీ స్వరూపాన్ని స్త్రీ ఉపాసించకూడదని ఎవరు చెప్పారు? గాయత్రి అంటే మీరు చెప్పుకునేటువంటి ఓం భూర్భువః స్వః అదేనా? కాదు కదా. గాయత్రి, సావిత్రి, సరస్వతి 3 ఉన్నాయి. గాయత్రి అంటే శరీరం, త్రికాలంలో ఉండేటువంటి జాగ్రత్త అవస్థలో, నిద్రావస్థలో, సుషుప్తిలో ఉండే శరీరం ఒకటి. సరస్వతి వాక్కు గాయత్రి, నీ ఆయువు, నీ ప్రాణం ఏదైతే ఉన్నదో అది సావిత్రి. కాబట్టి ఈ 3 కలిపితే అది గాయత్రి అయింది. ఆహా, ఈ 3 పురుషుల్లో ఎంత ఉన్నాయో స్త్రీలో అంతే ఉన్నాయి. వాళ్ళు పాడవలసిందే, వాళ్ళు అర్థం చేసుకోవలసిందే, చదవవలసిందే అన్నారు. అంటే పైకి కనిపించని ఒక ఆయనకి జెండా పట్టుకోలేదు, రోడ్డు మీదకి వెళ్ళలే,
కోటాను కోట్ల భక్తులు మీరందరూ వెళ్ళి ఈ ధర్మాన్ని మీరందరూ కూడా ప్రచారం చేయమన్నారు, ప్రబోధం చేస్తూ ప్రసారం చేయమన్నారు. యు ట్రాన్స్మిట్ త్రూ యువర్ ఓన్ లైఫ్, అంతే. గురుగారు చాలా ఒక ఫినామినన్ విషయంలో ఆ ఫినామినన్ని పరిధుల్లో మనం బంధించే ప్రయత్నం చేసినా అది విఫలం అవుతాం బహుశా. కరెక్ట్. కానీ ఇన్ని కోట్ల మంది అక్కడికి వచ్చినప్పుడు ఏదో జరిగిపోతుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అని ఎక్స్పీరియన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ఎలా జరిగి ఉంటుంది గురుగారు? అంటే అది వారి భక్త, బాబావారి కటాక్షమా? మనం రెండు అనుకోవద్దమ్మా. అనుకోవద్దు. అదేంటంటే ఆవరణ ప్రభావం అని ఉంటుంది. మల విక్షేప ఆవరణ. మల అంటే మాలిన్యం, ఆవరణ ప్రభావం. మనం అంటాం అక్కడ వైబ్రేషన్స్ బాగున్నాయండి. ప్రపంచము, ఈ ప్రపంచం కానిది, దేవుడు కానిది, జడము అజడము, ఇవన్నీ వేదాంత భాషలో చాలా పదాలు ఉన్నాయి. వీటన్నింట్లలో మనబోటి వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి మీరు పాట పాడుతున్నారు అనుకోండి, పాట పాడుతున్న అనుభూతి మీదే, అనుభవంతో కూడిన అనుభూతి మీది, అంతేనా? నాకు పాట రాదు, కానీ నేను ఆనందంగా ఒక తన్మయత్వాన్ని నేను పొందుతున్నా. మీరు నాకు చెప్పారా నేను ఇలా మీకు తన్మయత్వం కలిగేలా పాడబోతున్నాను, ఈ రాగం నేను ఎంచుకున్నాను, మీకు చాలా సూదింగ్గా ఉండి, మీరు చెప్పలే, మీరు పాడుతున్నారు, మేము విన్నాము. విన్నప్పుడు నాకు ఒక ఆనందం కలిగింది. అది అనుభవాన్ని మించి, అనుభూతిని మించినటువంటి ఆనంద స్థితి. ఆ ఆనంద స్థితి మీరు నాకేం ఇవ్వాల, నేను మిమ్మల్ని అడగల. ఒకవేళ మీరు గనక ఇవ్వాలని అనుకుంటే రాగం చెప్పాలి, స్వరం చెప్పాలి, ఉదాత్త అనుదాత్తాలు ఇలా ఉంటాయి, ఇలా టెక్స్ట్ అంతా నాకు టెక్నికల్గా చెప్పాలి. బ్యూటీ పోతుంది, నాకు అక్కర్లేదు దాంతో. అది ఫైనల్గా నాకేమిచ్చింది, దాంతో నేను ఎట్యూన్ కాగలిగానా లేదా? ఆ ఎట్యూన్మెంటు ఎలా జరుగుతుందంటే ముందు మనస్సుతో ప్రారంభమై బుద్ధి విశ్లేషించి ఆత్మ సంయోగం చెందుతుంది. ఆ ఆత్మ సంయోగం చెందిన మరుక్షణం నాకు ఆ పాట ఒక మహదానందాన్ని కలిగిస్తుంది. బాబా గారి యొక్క ఆవరణం కనుక ఒక అందమైన పాట అనుకున్నట్లయితే నా మైండ్ దానికి ట్యూన్ అయింది అని అర్థం. అందులో వారు ఇచ్చింది లేదు, నేను పుచ్చుకున్నది లేదు. యద్భావం తద్భవతి. నేనేమనుకుంటానో అది జరుగుతుంది. ఏం జరగబోతున్నదో అదే నేను అనుకుంటా. చూసారా, రేషనల్గా, అంతే. గురుగారు, ఈ సందర్భంలో బాబావారిని అనేక రూపాల్లో కొలుచుకునేవారు. అంటే రాముడు అవతారం అని, కృష్ణుడు అవతారం అని, శివుడు అవతారం అని. అయోధ్య రాముడై అడవులలో తిరిగి అలసిపోతివో ఏమో ఆనంద సాయి అని పాడుకున్నారు. ఇవన్నీ భక్తుల మనోభావాలేనా? అంటే త్యాగరాజస్వామి వారు ఒక రాముడి గురించి పాడుకున్నారు, అవునా? అది ఆయన భక్తిభావమేగా. రామదర్శనం అయిందా? ఎప్పుడైంది? 900 కోట్ల రామనామ జపం అయిపోయిన తర్వాత ఒక్క క్షణం రాముడు కల్పించాడు. ఎట్లా కనిపించాడు? మొత్తం ఆయన పరివారంతో వచ్చి దర్శనం ఇచ్చాడు. వింటుంటే పరివారంతో నాకు ఇది చెయ్యి అది చెయ్యని అడగల, నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అన్నాడు. రామదాసు వలె నిందాస్తుతి కూడా చేయలే. ఏమిటి నిన్ను ఇలా పూజిస్తున్నాను, నాకు ఆగర్భ దరిద్రం ఏమిటని నేను అడగల. దాంతో సంబంధం లేదు. ఒక బియాండ్ ఒకళ్ళే. అందుకనే వారిని మనం త్యాగరాజ స్వామి అంటాం. స్వామి అంటే జ్ఞాని అని. కాబట్టి ఆ జ్ఞానంలో రాముడికి ఇంకా తప్పలేదు దర్శనం ఇచ్చి తీరవలసిందే అని. నేను ఒక్కడిని వెళితే బాగుండదు, అమ్మవారిని కొలిచాడు కదా, హనుమంతుడిని కొలిచాడు కదా. కాబట్టి నా పరివారం మొత్తానికి నాతో పాటు గౌరవం ఇచ్చారు కనుక త్యాగరాజస్వామికి దర్శనం ఇవ్వాలని ఆయన అనుకుని ఆయన వచ్చారు. ఇక్కడ పాప ఆయన అడగల, దర్శనం తెర తీయగరాదా, ఇవేం లేవు అక్కడ. కనుక ఈ మనోభావాలు, భక్తుల మనోభావాలు ఎలా ఉండాలి అంటే, నాకిది ఇవ్వు అన్నావా, అది కోరిక తీర్చుకోవటమే, అది వరం. ప్రార్థిస్తూ వెళ్ళు, అనుకుంటూ వెళ్ళు, భావిస్తూ వెళ్ళు, సంభావిస్తూ వెళ్ళు, ఆ జరిగే రోజున జరుగుతుంది. అది కరుణ. అడిగి పొందేవన్నీ వరాలే కదమ్మా. అవునవును. మనం అడుగుతుంటే ఆయన ఇస్తుంటారు. మనం ఏం అడగం, మన దారిలో మనం వెళుతుంటాం. ఆ రాముడు ఉన్నాడు, ఆ కృష్ణుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనుకోండి, అది అనుగ్రహం.
ఆ అనుగ్రహం మేనిఫెస్ట్ అయినప్పుడు ఆ కరుణని మనం అనుభవిస్తాం. అది ఒక అనుభూతి. త్యాగరాజస్వామి వారు నిమేష మాత్రమే, అంటే కనురెప్ప వాలి ఎత్తేలోగా రామదర్శనం అయిపోయింది ఆయనకి. గురుగారు, మొదటిసారి 12 సంవత్సరాల వయసులో మీకు పిలుపు వచ్చింది. ఆ తర్వాత మీరు అక్కడ ఉండి వెళ్ళిపోయి ఇంటికి తిరిగి మీ చదువుని కొనసాగించారు. ఆ తర్వాత పునర్దర్శనం వారి పిలుపుతోనే అయిందా? మంచి ప్రశ్న. మళ్ళీ ఆ రోజున వీడ్కోలు అంటే నన్ను పంపిస్తూ ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి. ఇది చరిత్రలో చాలా అవసరమైంది. 3 రోజులు 62లో ఎక్కడున్నాను అని కదా. 12 ఏళ్ల పిల్లవాడు. పుట్టపర్తిలో హోటల్స్ ఉన్నాయా? పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయా? ఏం లేవు. చెట్లు ఉన్నాయి. చెట్ల కింద పడుకునేవాళ్ళు భక్తులు. కానీ నా అదృష్టం, ఈ మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు నాకు చెప్పిన మొట్టమొదటి శ్లోకాన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలి. అది ఎంత రెలవెంటో ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ఇలా అనలే ఆయన, చదివారు. భగవద్గీతలో ఈ శ్లోకం భక్తి ఉండాలి, అది అనన్య భక్తి ఉండాలి. భక్తి కంటే అనన్య చింతన ఉండాలి. భక్తి మన షెడ్యూల్లో పావుగంట అంతే కదా. 24 గంటల్లో దిస్ ఈజ్ మై పూజా టైం అంటుంటాం, వింటుంటాం మాటలు. ఈ పూజా టైం 12 నిమిషాల్లో అయిపోయింది. నా ధ్యానం టైం 2 గంటలు అయిపోయింది. లేకపోతే నేను నా వర్కింగ్ అవర్స్ అన్నీ మనం పెట్టుకున్నవే. ఇక్కడ చింతన, ఇది నిరంతర చింతన. ఇదొక అనాహత నాదం, లోపల కనిపిస్తుంది, బయట ఉండేది కాదు. అటువంటి దానిలో బాబాగారు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఇటువంటి భావనతో నన్ను ఎవరు ఉపాసన చేస్తారో, చేస్తూ ఏదో నిన్న చేసి ఇవాళ ఏకాదశి, భీష్మ ఏకాదశో తొలి ఏకాదశో మనం పెట్టుకుంటాం. ఏకాదశి ఉత్తమమైన రోజు అంటే ద్వాదశి కానట్టు, త్రయోదశి అసలే కానట్టు కదా. ఇవన్నీ మనం సృష్టించుకున్నవి. తేషాం నిత్యాభియుక్తానాం, ఎవరైతే ఈ అనన్య చింతనతో అన్ని వేళలా అన్ని క్షణాలలో నాతో కూడి ఉంటారో వారి యోగక్షేమాలు నేను వహిస్తాను అన్నారు. అటువంటి వాళ్ళకే యోగక్షేమాలు లభిస్తాయి. యోగము అంటే భగవంతుడితో కూడి ఉండటం యోగం, క్షేమము అంటే మర్యాదగా బతకటం నా దృష్టిలో. అంతే, ఈ రెండే. క్షేమం అంటే నాట్ ఎమాసింగ్ వెల్త్ ఆర్ నాలెడ్జ్, అవన్నీ చాలా చిన్న విషయాలు. క్షేమం అంటే నేను క్షేమంగా ఉండటం, అంటే ప్రపంచ క్షేమంలో నేను భాగం కావటమే. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు బాబా గారు ఏం చేశారంటే, మరి వెళ్ళాను 11:30 అయిందన్నాను. చేతిలో హల్వా, కాస్త వెనక్కి వెళితే తినాలి, తినటానికి లేదు, అది ఇచ్చిందేదో తిన్నాం, అదే ఆకలి తీర్చేది కాదు. అలా చూశారు. ఒక ఆమె కడవ పట్టుకొని నీళ్లు తీసుకొని వెళ్తుంది. ఆమె అప్పటికే బాబాని పొద్దున్నుంచి 20 సార్లు చూసి ఉంటుంది. మళ్ళీ అలా క్రీగంట బాబావారిని అలా భక్తితో చూస్తూ వెళ్తుంటే స్వామి పిలిచారు. ఈశ్వరమ్మ ఎక్కడుంది అని అడిగారు. ఈశ్వరమ్మ అంటే బాబాగారి మదర్. ఇంట్లో అంటే పుట్టపర్తిలో. ఇది ప్రశాంతి నిలయం. ప్రశాంతి నిలయం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పుట్టపర్తి. గ్రామంలో ఇంట్లో ఉంది. పిలుచుకొని రా అన్నారు. కడవ అక్కడ పడేసింది, నీళ్ళ కడవ దింపి ఊళ్ళోకి పరిగెత్తుకుని వెళ్ళటం నేను చూశాను. అంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు అన్నట్టు వెళ్ళింది. ఆమె నెమ్మదిగా తీసుకొచ్చింది. బాబాగారు అప్పుడు ఆమెతో ఏం చెప్పారంటే, ఈ అబ్బాయిని నీకు అప్పగిస్తున్నా, 3 రోజులు నీ దగ్గరే ఉంటాడు. నువ్వేం చేయాలంటే, నువ్వు వండుకునేటువంటి పాత్రలు ఏవి వాడవద్దు, కొత్త పాత్ర తెప్పించుకో. కొద్దిగా అన్నం, కొద్దిగా ముద్దపప్పు, కొద్దిగా నెయ్యి, గడ్డ పెరుగు, ఇవన్నీ మన దగ్గర ఉంటాయిగా. వీటితో 3 రోజులు నువ్వు చూసుకో, నీకు అప్పచెప్తున్నా. ఆమె నన్ను ఒక ప్రసాదంగా భావించి తీసుకువెళ్తూ ఉన్నది. చాలా బ్యూటిఫుల్ సన్నివేశం ఇది. వెళుతుంటే గ్రామంలో కొత్త వాళ్ళు, పిల్లవాడో పెద్దవాడో ఎవరు వచ్చినా ఎవరు ఈయన అనేది ఒక ప్రశ్న ఉంటుంది. ఈ గోడ మీద నుంచి ఈమెను అడుగుతున్నారు. ఊళ్ళో ప్రవేశించి మేము వెళ్తుంటే, ఈశ్వరమ్మ ఎవరి బాబు, ఎవరి అబ్బాయి, ఎవరి, నాకు చెవిపోగులు ఉండేవి అప్పుడు, ఎర్రరాళ్ళు కెంపులు. సరే వెళుతున్నాం. ఆమె అసలు సమాధానం చెప్పటల్లా, ఒక గాలిలో తేలిపోతూ నన్ను తీసుకెళ్తున్నారు. కానీ ఆమె ఇంటి పక్క అంటే ఇమీడియట్ నైబరు, ఏమి ఈశ్వరమ్మ అందరూ అడుగుతున్నారు కదా, ఏమీ నోరు విప్పి చెప్పటం లేదు, ఎవరి అబ్బాయి అని అడిగింది. అప్పుడు ఆమె స్పృహలోకి వచ్చింది. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు,
ఈ వయస్సులోనేగా నీకు నాకు సంబంధం లేదని తెంచుకుపోయినాడు స్వామి. ఆ అనుభవం నాకు పోయింది కనుక అది ఇవ్వటానికి ఇచ్చాడేమో అన్నది. అంటే బాబా 14 ఏట వెళ్ళిపోయారు. సరే వెళ్ళాం. ఆ 3 రోజులు నాకు అంత స్వామి ఏం చెప్పారో చేశారు ఆవిడ. చేసిన తర్వాత 3వ రోజు నువ్వు బయలుదేరాలి, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, దేశానికి మంచి పేరు తేవాలి, తల్లిదండ్రులకు ప్రేమ తేవాలి, ఆ ప్రేమ గౌరవం తేవాలి, ఇవన్నీ చెప్తున్నారు. చెప్తూ నువ్వు భోజనం చేసి వచ్చేటప్పుడు నీ సంచి పట్టుకొని వచ్చేసి, చిన్న బ్యాగ్ అది. సరే వస్తూ ఉంటే ఈశ్వరమ్మకి నేను అవ్వ అని పిలిచా ఆవిడ్ని, పెద్ద ఆవిడ. అవ్వ మరి నేను వస్తాను, మా చదువుకోవటానికి వెళ్ళాలి కదా అని నేను చెప్తుంటే, నేను కూడా వస్తానండి. ఎందుకు నేను వెళ్తాను, నాకు తెలుసు కదా స్వామి దగ్గరికి వెళ్ళి అట్నుంచి అటు వెళ్ళిపోతానంటే, నీకు స్వామి సంగతి తెలీదు, నువ్వేమో రైలుకి వెళ్ళిపోతావు. ఇంతలోకి ఏమవుతుందంటే నన్ను పిలుస్తారు, నీకు అబ్బాయిని అప్పచెప్పాను ఏమైనాడు, నాకు ఎందుకు అప్పచెప్పలేదంటారు. జవాబు ఉండదు. భద్రంగా ఆయన చేతిలో పెట్టి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్తా. అబ్బా, అద్భుత సన్నివేశం ఇది. అప్పుడు అదే అమ్మా ప్రేమ అంటే, దివ్య ప్రేమ అంటే. ఇప్పుడు నాకు బాబా గారికి బ్లడ్ రిలేషన్ లేదు. ఆ క్షణాన నేను చాలా చిన్న పిల్లవాడిని. ఎందుకు ఇంత జాగ్రత్తగా ఎందుకు చూశారంటే, దానికి ఏ పేరు పెట్టుకున్నా అది నేను అనుభవించినటువంటి ఒక యోగం, నేను అనుభవించిన ఒక క్షేమం. అప్పుడే అది ఎక్కడి చెదిరిపోతుంది. అది అంటే ఇంతటి గొప్ప అనుభవాలు చవి చూసిన మీతో మాట్లాడుతున్నావా అని చాలా మాటలు రావట్లేదు గురుగారు. అంటే డైరెక్ట్ మనం అనుకుంటాం కదా భగవద్ దర్శనం జరుగుతుందా అని. ఈ అనుభవాలన్నీ కూడా భగవద్ దర్శనమే. త్యాగరాజస్వామి వారు ఏమడిగారమ్మా, నీకు తెలియంది కాదు రామా, నీ సామ్రాజ్యంలోకి వచ్చే అర్హత నాకుందో లేదో నాకు తెలియదు, కానీ నీ భక్తుల సామ్రాజ్యంలోకి నేను వెళ్ళొచ్చుగా, నాకు ఆ సామ్రాజ్యంలో కాస్త చోటివ్వవా అని అడిగారు ఆయన. అది కాబట్టి భగవంతుడు, భక్తి, ఆయన సృష్టించిన సామ్రాజ్యము 3 అంతా కలిపితే ఒక్కటి. దానికే త్రిపుటి అని పేరు వేదాంతంలో. అంతే. గురుగారు, భగవాన్ సత్యసాయి బాబా గారు వారు నాలో కాస్మిక్ ఎనర్జీ ఉంది, కాస్మిక్ ఎనర్జీ అందరిలో ఉంది, నేను భగవంతుడిని, మీరు కూడా భగవంతుడే, కానీ మీరు తెలుసుకోవట్లేదు, నేను తెలుసుకున్నాను అన్నారు. కానీ మీరు తెలుసుకోవడానికి మార్గం ఏమిటి అని స్పష్టంగా చెప్పారు. ఒక మార్గంగా అంటే ప్రేమ, సేవ ఇవన్నీ కాకుండా అతీతంగా కొన్ని ప్రక్రియలు కానీ, ధ్యానం కానీ, భజన కానీ చెప్పారు. ఆయన చెప్పకుండా ఏం లేదు. ప్రేమ, సేవ ట్రాన్స్లేషన్ ఆఫ్ అవర్ ఆల్ థాట్స్ ఇంటూ యాక్షన్. అది వేరే, అది చివర, అదే మొదలు కూడా. కానీ మధ్యలో ఏం చేయాలి? ప్రేమ అంటే యూటోపియన్, మామూలు వాడికి. సేవ అందరికీ అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. అవును. లేదు, మనకి చాకరీకి సేవకి పెద్ద తేడా తెలియదు. చాకరీ బాగా చేసి నేను సేవ చేశాను అంటాం. సేవ వలన అహంకార మమకారాలు తగ్గి ఉంటాయి. నేను చేస్తున్నాను అని ఉండదు. ప్రేమతో కూడిన సేవ అది కూడా. అప్పుడు ఏమవుతుందంటే నేను ఏం చేసినా ప్రేమతో, అభిమానంతో, ఇష్టంతో చేస్తున్నా, అంతే కదా. ఇది పక్కన పెడితే మనకు కొన్ని ప్రక్రియలు ఉన్నాయిగా, ధ్యానమని, యోగమని, ఇవన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఆయన చాలా ప్రాక్టికల్. ఎట్లా ప్రాక్టికల్ అంటే, ముందు స్వాధ్యాయం చేయండి అన్నారు. స్వాధ్యాయం అంటే ముందు రాముడు కథ, ఒక ఉదాహరణ రామాయణం లేదా భాగవతం, మనకు అవే కదా ప్రమాణాలు. 3వది భగవద్గీత. రామాయణం నువ్వు చదువు ముందు, కథగా చదువు. కథగా ఎందుకు చదవాలి? దేవుడిది కదా అని భయపడకు. ఇది రామాయణ కథ అని వాల్మీకి అన్నాడుగా. సీతాయాశ్చరితం మహత్, సీతాదేవి యొక్క చరిత్ర అన్నాడుగా. పౌలస్య వధ అన్నాడుగా. కాబట్టి 3 ప్రధానమైన పాత్రలు ఎవరంటే రాముడు, సీత, రావణుడు, అంతే కదా. కథగా మీరు చదువుకోండి, కథని ముందు అర్థం చేసుకోండి. హ్యావ్ దట్ ఇంప్రింట్ ఇన్ యువర్ మైండ్. దెన్ యూ స్టార్ట్ అప్లయింగ్ వై రామా బిహేవ్డ్ లైక్ దట్. రేపు పట్టాభిషేకం అంటే కాదు, వనవాసం అన్నారు. అయిపోయింది, వెనక్కి వచ్చాడు, తర్వాత అరణ్యవాసం అంతా చేశాడు,
14 ఏళ్ళు జీవితం ఎలా గడపాలో గడిపాడు. ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ వెనక్కి వచ్చేప్పటికి మళ్ళీ భార్య అడవులకు పోయింది. పిల్లలు ఎక్కడ పుట్టారో ఎలా పుట్టారో ఆయనకి తెలియదు. కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. కలుసుకునేప్పటికీ పిల్లలు యుక్త వయస్కులైనారు. ఆయన టైం ముగిసిపోయింది. రామాయణం అయిపోయింది. దీనిలో ఏమిటి ఎసెన్స్ ఏమిటి? అది స్వాధ్యాయం అంటే. నాకు ఎన్ని పద్యాలు వచ్చు, ఎన్ని శ్లోకాలు వచ్చు కాదు. ఓ మాట అన్నారు, శోకంలో నుంచి పుట్టింది శ్లోకం, శ్లోకం అర్థం కాకపోతే అదే శోకం అన్నారు ఆయన. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటూ ఈ శబ్దజాలంలో పడకండి. క్వింట్ ఎసెన్స్ ఆఫ్ దట్ ఎపిక్ ఏమిటి? రాముడు భగవంతుడిగా ప్రపంచం మొత్తం ఆయన అంగీకరిస్తే, కాదు నేను విధి ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తా అన్నాడు. నేను కేవలం దశరథరాజు కుమారుడిగా ఉండాలని వచ్చాను. కాబట్టి అందరికీ సామాన్యుడికి కలిగే ఇబ్బందులన్నీ నాకు ఉంటాయి. ఐ విల్ ఫేస్ దెమ్ అన్నాడు. అది రాముడు. పాతివ్రత్యం ఇవన్నీ పక్కన పెట్టండి. రాముడి యొక్క అనంత శక్తి. రాముడికి సత్వపురుషుడు కదా, అంటే మంచి బాలుడు. మంచి బాలుడు యుద్ధం ఎలా చేస్తాడు? మంచి బాలుడు తాటకని ఎందుకు చంపుతాడు? చంపకూడదు కదా. కానీ చంపటానికి రాముడి శక్తి చాలదు. శక్తి ఎందుకు చాలదంటే ఆ మనస్సుని ఆ శక్తిగా ఆయన మార్చుకోలే. అమ్మో స్త్రీని చంపటమా, నేను క్షత్రియుడినై అనుకుంటున్నాడు ఇంకా. కానీ ఆ రాముడి యందు ఉన్న శక్తి ఎవరంటే రాముడి కంటే ముందొచ్చినటువంటి సీత. లేకపోతే ఏముంది, ఒక సుదర్శన చక్రం వైకుంఠం నుంచి ఇలా గిరగిరా తిప్పి లంకలో పడేస్తే వాడి 10 తలలు తెగిపోయేవి. కానీ ఇంత కథ ఎందుకు అంటే మానవుడికి ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితము లౌకిక జీవితము భిన్నం కాదని, సుఖదుఖాలు రెండు పడుగుపేకలై జీవితంలో ఉంటాయని, సుఖానికి పొంగద్దని దుఃఖానికి కుంగద్దని రామకథ చెప్తుంది. అది గ్రహించండి. ఇక సీతాదేవి తాను శక్తి స్వరూపిణి గనక తనకంటే ముందు మామూలుగా ప్రవచనకారులు హరికథకులు ఏం చెప్తారు? రావణుడు ఎత్తుకుపోయినాడు అట్లా వింటూనే ఉన్నాం. కానీ ఎత్తుకుపోలే. సీత రావణవధ జరగటానికి ముందే ఆ శక్తి లంకలో ప్రవేశించింది. రాముడికి కావలసిన శక్తి ఎక్కడున్నదంటే శోకము ఎరుగని అశోకవనంలో ఉన్నది. అశోకవనంలో ఉన్న అమ్మవారిని అంటే సీతాదేవిని ఎవరైనా సరే కళాస్వరూపాలలో ఏడుస్తున్నట్టు చూపించారు తప్ప స్థిమిత రూపంలో చూపించారా? అంటే రాముడి కంటే ముందు ఆవిడ అవతారం ఎత్తొచ్చింది. రాముడి కంటే ముందు ఆవిడ అశోకవనానికి చేరుకుంది. రాముడి కంటే ముందు వెళ్ళి రాముడి సంగతి చెప్పింది. ప్రతిరోజు రావణుడు వచ్చి రాముడిని దూషించాడు చాలా భయంకరంగా. దూషిస్తే దాని అన్నింటికీ ఆవిడ సమాధానం ఇచ్చింది. ఇస్తే ఏం చేయలేడు ఆ రాముడు, నన్ను ఏం చేయలేడు అన్నప్పుడు ఆ శక్తి ఏమన్నదో తెలుసా? నీకు తెలియదేమో, కాకాసురుడు అనేటువంటి వాడు నా మీద దాడి చేశాడు చిత్రకూటంలో. ఒక చిన్న గడ్డి పరక తీసి అభిమంత్రించి నీ మీద వదిలితే రావణా నువ్వు మిగలవు. కానీ అది నా పని కాదు, అది రాముడే చేయాలి. కనుక నేను వహిస్తున్నాను, భరిస్తున్నాను అన్నది. అంటే జీవితంలో కూడా ఒక స్త్రీ ఎలా ఉండాలి? తనంతట తాను చేయవలసిన పని లేదు, చేయించగలిగిందే శక్తి. శక్తి ఏమీ చేయదు కదా. శక్తి ఒక ఉపాధి ద్వారా చేయబడుతుంది. సీత అనబడే శక్తి రాముడు అనేటువంటి ఉపాధిలో ప్రవేశించి రావణవధకి తీసుకుని వెళ్ళింది. ఇది 2. మీరందరూ రావణాసురుడు చెడ్డవాడని చెప్తున్నారే, కానే కాదు. వాడు ఒక బ్రహ్మలలో ఒకడు, రావణ బ్రహ్మ అంటాం. పౌలస్త్య వంశంలో పుట్టాడు. వీణావాదనంలో యాజ్ఞవల్క్యుణ్ణి మించినవాడు, అష్టదిక్పాలకులని జయించినవాడు, నవగ్రహాలని కైవసం చేసుకున్నవాడు. తర్వాత 9 శివాలయాలలో అంటే 9 శివాలయాలలో ప్రతిరోజు శివాభిషేకం చేసుకున్నవాడు. తల్లి అడిగితే బొందితో కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడితో మాట్లాడి ఆత్మలింగాన్ని తెచ్చినవాడు, వేదాధ్యయనం చేసినవాడు, యజ్ఞోపవీతం ధరించినవాడు. కానీ అతడికున్నది వైరభక్తి. ఆ వైరం తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే వాడు ఇవాల్వ్ కాలేడు, సాల్వేషన్ లేదు. ఎవరి యందు? తనకు మూలమైన శక్తి అయిన రాముడి యందే వైరం పెట్టుకోవాలి కదా. అవును. మీరంతా అతను సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోయాడని మీరు ఏడుస్తూ చెప్తున్నారు, వింటున్న వాళ్ళు ఏడుస్తున్నారు. గ్రహించండి, వాల్మీకి రామాయణం చదవండి. ఎక్కడైనా అతడు అమ్మవారిని తాకాడా? ఎంత మర్యాదగా వాడు దూరంగా ఉండి మాట్లాడి నిందించాడు, ప్రొవోక్ చేశాడు, అంతే. కనుక వైరభక్తి మధురభక్తి 2 ఉన్నాయి.
మధుర భక్తితో విమానం ఎక్కి వెళ్ళచ్చు, వైరభక్తితో అతడి చేతి మీదుగా విమానం ఎక్కి వెళ్ళవచ్చు. ఆహా, ఇది ఈ అంతరార్థం. ఇవన్నీ స్వాధ్యాయం అంటే అదమ్మా. అంతేగా నాకు సుందరకాండ మొత్తం నోటికొచ్చు, ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ దట్ యు గాట్ అవుట్ ఆఫ్ ఇట్? స్వాధ్యాయం ఒక మార్గం చెప్పారు. తర్వాత ధ్యానం చేయమన్నారు. అయితే నిత్య ప్రార్థన ఒకటి చేయమన్నారు. నిద్ర లేవగానే ఏదో మనం కరాగ్రే వసతే లక్ష్మి అవన్నీ మామూలు, ఏదో నువ్వు ఇవాళ బాగా జరిగేట్టు చూడు, లాభం వచ్చేట్టు చూడు, నష్టం రాకుండా చూడు, ఇది కాదు. సమస్త లోకా సుఖినో భవంతు, అదే ప్రార్థన, ఇంకేం లేదన్నారు ఆయన. 14 కనపడుతున్న ఈ లోకము, కనపడని 13 లోకాలు ఉన్నాయి, అవన్నీ కూడా సుఖంగా ఉండుగాక. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఆనందం ప్రపంచపు యొక్క ఆనందం కాదు. ప్రపంచమంతా ఆనందంగా ఉంటే ఒక వ్యక్తికి ఆనందం భాగం అవుతుంది, అంతే కదా? అంతే. కనుక మీరు ప్రార్థన చేయండి, స్వాధ్యాయం చేయండి, ధ్యానంలో ఉండండి. ధ్యానంలో ఎంతసేపు ఉండాలి? దానికి మాత్రలు తన్మాత్రలు లెక్క వేసి 28 నిమిషాల 44 సెకండ్లు మించి మీ ధ్యానము చేయలేరు. గంటలు గంటలు జరిగేది కాదు అని చమత్కారంగా ఏమన్నారంటే 28 నిమిషాల 44 సెకండ్లు, సేఫ్ హాఫ్ అన్ అవర్. అప్పటి వరకు జరిగేదంతా ధ్యానమే నీ లోపల. అది ఎరుకకి దారి తీయాలి. ఆ అరగంట దాటితే నువ్వు కంటిన్యూ చేస్తున్నావు కదా. అంటే జీవితంలో కూడా అమ్మా ప్రేమించటం వేరు, ప్రేమించవలసి రావటం దురదృష్టం కదా. అది చాలా బలవంతం. ఈ ధ్యానం కూడా అంతే. ధ్యానంలో ఉండటం వేరు, ధ్యానం చేయవలసి రావటం వేరు. ఈ రెండోది వద్దు. ఎందుకనంటే ఈ 28 నిమిషాల 44 సెకండ్ల తర్వాత ఎరుక రాకపోగా గురక మిగులుతుంది అని చమత్కారం చేశారు. గురకని మనం ధ్యానం అనుకుంటున్నాం, దాన్ని సమాధి అంటున్నాం, మనం మోసం చేసుకుంటున్నాం. అయితే ఆయన ఈ మాట అనకుండా అంతవరకు చాలు. మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సమాజం ఉంది, బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ మీరు ధ్యానంలోనే గడిపేస్తే ఎట్లా? ఒక అరగంట అది మీతో మీరు ఉండండి, మీ లోపల మీరు ఉండండి. అక్కడ ఏ ఆలోచన లేకుండా పెట్టుకోండి. బ్రహ్మ ముహూర్తంలో బెస్ట్ పార్ట్ ఆఫ్ టైం అని మనం అందరం చెప్తూ ఉంటాం. నేను అర్థం చేసుకున్నది, నేను ఈ క్షణానికి పాటించేది కూడా ఒక్కటే. ఆ వి అవర్స్ అంటాను చూడండి. దాని ఆ బ్రహ్మ ముహూర్తంలో నేను లేచాను, ప్రాక్టీస్ ప్రకారం లేచా. అప్పుడు నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. నేను ఏదైనా సంబంధం పెట్టుకుందామన్నా ఆ ప్రపంచం సిద్ధంగా లేదు. తెల్లవారాక మాట్లాడండి అంటారు, అంతేనా? ప్రపంచం కూడా నా జోలికి రాదు, ఎందుకంటే అది ఇంకా మేలుకోలేదు గనక. కాబట్టి ప్రపంచానికి నేను అక్కర్లేదు, నాకు ఈ ప్రపంచం అక్కర్లేదు. ఈ సమయమే నాలో నేను ఉండగలిగిన సమయం కాబట్టి నేను ధ్యానం ఆ అరగంట నేను ఉంటా దాంట్లో. ఇది రెండోది. ఇక యోగా అంటే ఏరోబిక్స్, జిమ్నాస్టిక్స్ కావు. నాలో భగవంతుడున్నాడు అనేటువంటి ఒక భావన నాలో నిలకడ చెందినప్పుడు, లేదా అందరూ చెప్తున్నారు నీలోనే దేవుడున్నాడు అని కదా, ఆ నాలోనే దేవుడున్నాడని పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు కనుక ఆ దేవుడో ఆత్మో ఏమిటో చూద్దాం అని అనుకోవాలంటే నన్ను ముందు నేను విదుల్చుకోవాలి. ఈ రెండు అయిన తర్వాత నాలో ఉన్నటువంటి ఆ జ్యోతి దర్శనాన్ని నేను చేయగలగాలి. అది ఈ రెండు కళ్ళు తోలు కళ్ళతో చూసేది కాదు, అది దాటి చేయాలి. ఆ చేయటానికి నువ్వు ఇదొక ప్రాక్టీస్ చేయాలి. దీనికి నువ్వు కేవలము 8 నిమిషాల టైమే పెట్టుకోమన్నారు, ఇది చేయమన్నారు. కానీ నేను యోగాలో ఉన్నాను, నేను ధ్యానంలో ఉన్నాను, నేను పుస్తకం చదువుతున్నాను, స్వాధ్యాయం. ఆ తెల్లవారుజామున లేచినప్పుడే స్వాధ్యాయం చేసుకో, అప్పుడే పుస్తకం చదువుకో, దాని పక్కనే ధ్యానంలో ఉండు, దాని పక్కనే యోగం చేయి. మళ్ళీ 5:30 అవగానే నీ పనిలోకి నువ్వు వచ్చేసే. ఎందుకని? కర్మానుబంధి మనుష్యలోకే. మనందరం ఒక కర్మకి లోబడి పని చేయాలి కదమ్మా. అలాగే ఏ పనైనా సరే అది ఎంత బాగున్నా ఒక సమయానికి ఒక పరిమితికి లోబడి మనం పనులు చేయాలి, అంతేగా? ఇదే చేద్దామంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయవలసినవి. ఇది ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటే నాకు అర్థమైంది, నేను ఆచరించింది, నేను లాభపడింది దీనివల్ల. అది కాబట్టి ఈ మార్గాలన్నీ చెప్పారు. భజన చేయమన్నారు, భజన హాయిగా చేసుకోండి అన్నారు. ఏం భజన చేయాలి? నువ్వు భజన చేస్తున్నప్పుడు నామ రూప భావాలు 3 కలిస్తే అది భజన.
అంతే కదా. రాగ భావ తాళాలు కలిస్తే అది భజన. ఇది కాకుండా ఏం లేదు. అవును. ఆ 3 అయినప్పుడు నేను ఒక శివుడి మీద భజన పాడుతున్నా, చంద్రశేఖర అంటూ మొదలుపెట్టా. నేను ఆ భజన 3వ స్థాయికి వెళ్ళేప్పటికీ నాకు ఆ శివుడు కనిపించినట్టు నాకు ఒక అనుభూతి కలుగుతుంది. చాలు, కీప్ ఇట్ ఫర్ యువర్. అంటే పూర్తిగా లీనమైపోవడం వల్ల అయిపోవటం అంటే రాగం ఉంది, ఆ రాగానికి తాళం ఉంది, అంటే ఒక సరైనటువంటి గమకం ఉంది. ఆ భావనే భగవంతుడే ఉంది. ఏది మన బృహదారణ్యకోపనిషత్తు. కాబట్టి ఆ భావన నీకేం కలిగిందంటే శివుడు వచ్చాడు అని, కనిపించాడు అని. కనిపించాడో కనిపించలేదో నీ మనస్సుకి అనుకో. కనిపించలేదు అనుకో నీదే, కనిపించాడు అనుకో నీదే. నేను ఈ భజన చేశాను, నాకు శివుడు కనిపించాడు అనద్దు, అది మోసం చేసుకోకు. కాబట్టి భజన మాత్రం చేస్తే నీకు మనస్సు, వాక్కు, కర్మ ఏకమవుతాయి. తర్వాత చేతులు చరుస్తూను కనుక నువ్వు భజన చేయగలిగితే నీకున్నటువంటి అనేక నాడులు, ఆ నాడులన్నీ ఉద్దీపనం చెందుతాయి. చేసి నీలో ఈ నవనాడులు కాదు, 2,72,000 నాడులు ఉన్నాయి ఈ శరీరంలో. అవి ఆధ్యాత్మిక నాడులు. మెడిసిన్ పట్టుకున్నది 72,000 నాడులే, ఇంకా 2 లక్షలు ఉన్నాయి. అవన్నీ ఉద్దీపనం చెందుతాయి, అవి ఓపెన్ అప్ అవుతాయి. అంటే ఓపెన్ మైండ్ క్రియేట్ అవుతుంది, అంతే కదా. ఏదైనా ఓపెన్ మైండ్తో విన్నప్పుడు అర్థమవుతుందమ్మా, క్లోజ్డ్ మైండ్తో ఉన్నప్పుడు స్పర్ధ మొదలవుతుంది. అవును, అంతే. కాబట్టి అది చేయమన్నారు. చేసిన తర్వాత నీ కర్తవ్యం దైవమాన్హికం. నీ కుటుంబం, నీ ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, చదువులు, నీ తోటివాళ్ళు, పక్కవాళ్ళు, వాళ్ళకి నీ అవసరం ఎప్పుడు వస్తుందో కదా. కింకరుడే శంకరుడు అవుతాడు. శంకరుడు ప్రత్యేకంగా లేడు. శంకరుడు అంటే శం అంటే శుభం, శుభం కలిగించేవాడు. ఆ శుభం ఎవరు కలిగించగలటంటే కింకరుడు అంటే బానిసో బంట్రోతో కాదు. కింకరో, నిద్ర లేవగానే ఇవాళ నేనేం చేయాలి, నా ఈ శరీరం, నాకున్న ఆస్తులు, లేదు నాకున్న శక్తి, ఈ ప్రపంచానికి నేను ఎలా వినియోగించాలి అన్నవాడే కింకరుడు అవుతారు. కింకరో శంకరహ. అది కింకరుడే శంకరుడు, సేవకుడే నాయకుడు. సేవకుడు కానివాడు నాయకుడు కాలేడు. కాబట్టి ఇవన్నీ ఒక సమన్వయ సమ్యక్ దృష్టి, కాంప్రహెన్సివ్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. ఇవన్నీ ప్రక్రియలన్నీ చెప్పారు. సనాతనమైన వైదిక ధర్మంలో ఏవైతే ఉన్నాయో అయితే వాటికి హెవీ డోస్ ఇవ్వలేదు. మీరు ప్రశాంతనానికి వచ్చారు, ఏదో ఇంటికి తాళం పెట్టి ఈ వారం రోజులు మీరు ధ్యానంలో 24/7 ఉండమని చెప్పలే ఆయన, అస్సలు చెప్పలే. ఇంట్లో ఎలా ఉన్నారో ఇక్కడ అలాగే ఉండండి, చక్కగా గొప్పగా ఉంది, హాయిగా ఉండండి, ఈ వాతావరణంలో ఉండండి, మంచి భజనలు వినండి, వేదం వినండి, ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా అర్థం చేసుకోండి. ఇవే చెప్తూ వచ్చారు. కాబట్టి ఆయన చెప్పనిదంటూ ఏం లేదు.